ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. తిరుప్పావై పరమ ఉత్కృష్టమైన మహోన్నతమైన దివ్య ప్రబంధం. ఈ తిరుప్పావై పాసురాలలో 17వ పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం. మీరందరూ చూస్తూ ఉండండి, చాలా అద్భుతమైన అంశాలు ఈ తిరుప్పావైలో అనేకం కనబడుతూ ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాదులు, ధర్మశాస్త్రాలు మొదలైన అంశాలన్నిటినీ చక్కగా గర్భీకరించి అత్యంత సులభంగా సుబోధకంగా సామాన్య మానవులు కూడా అర్థం చేసుకుని ఆచరించే విధంగా ఈ తిరుప్పావైలోని పాసురాలు ఉంటూ ఉంటాయి. ఈ తిరుప్పావై ఒక అక్షర అమృత రసభాండం. ఏ వాక్యాన్ని తీసుకున్నా, ఏ పదాన్ని తీసుకున్నా అందులో భక్తిరసం చిప్పిలుతూ ఉంటుంది. అటువంటి అపూర్వమైన భక్తిపూర్వకమైన సరళమైన సామాన్య జనులు కూడా అర్థం చేసుకునే విధంగా మనకి అందించింది ఆ గోదా తల్లి. ఆండాళమ్మవారికే గోదాదేవి అనేటువంటిది ఒక పేరు, షూడు కొడుత్త నాచ్యార్ అనేటువంటిది ఒక పేరు, ఆముక్తమాలిద అనేటువంటిది మరొక పేరు. ఈ ఆముక్తమాలిద అనేటువంటి పేరుతోనే శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారి యొక్క చరిత్రని అద్భుతంగా ఒక మహాదివ్య ప్రబంధంగా రచించి తెలుగు జాతికి అందించారు. అందులో అమ్మవారి యొక్క విశేషాలు అనేక విధాలుగా మనకి వ్యక్తీకరింపబడుతూ ఉంటాయి. అటువంటి అమ్మవారు మహిళలను, గోప బాలికలను ఒక నిమిత్తంగా చేసుకుని మానవాళందరూ తరించటానికి వీలుగా ఈ తిరుప్పావై పాసురాలను మనకు అందించడం జరిగింది. ఈ తిరుప్పావై పాసురాలలో 17వ పాసురంలో అమ్మవారు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, నందగోపుని యొక్క, యశోద యొక్క, బలరాముని యొక్క తత్వాన్ని, వారందరినీ నిద్రలేపే విధానాన్ని ఈ యొక్క పాసురంలో అమ్మవారు అభివర్ణించడం జరిగింది. అంబరమే తన్నీరై షోరే అరుం షెయ్యం ఎంబరమాన్ నందగోపాల எழுந்தராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்புரமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஓடறுத்து ஓங்கே உலக அளந்தா உம்பர் கோமானே உறங்காது எழுந்தராய் செம்பான் கடல் அடிச்செல்வ பலதேவா உம்பியும் நீயும் உறங்க ఏలో రెంబావాయ్. అమ్మవారు ఈ యొక్క పాసురంలో నందగోపుణ్ణి, మిగతా వారందరినీ నిద్రలెమ్మని ప్రార్థిస్తూ ఉంది. కిందటి పాసురంలో మనమేం చూసాము? గోపబాలికలందరూ నందగోపుని యొక్క ఇంటికి వచ్చి ద్వారపాలకులను అర్థించి వారందరూ ఈ తలుపు గొడియ తీయగా ఆ నందగోపుని యొక్క శయన మందిరం దగ్గరికి వెళ్ళి వారందరినీ నిద్రలేపటం అనేటువంటి అంశం వరకు వచ్చింది. ఈ పాసురంలో నందగోపుని నిద్రలేపుతూ ఉన్నారు. నందగోపుడు ఎటువంటి వాడు అనంటే అంబరమే తన్నీరే షోరే అరుం షెయ్యం. నందగోపుడు దగ్గర ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే దానం చేయటం. అన్నం దానం చేస్తాడు, నీరును దానం చేస్తాడు, ఆహార పదార్థాలని ఆయన దానం చేస్తాడు, అంబరమే వస్త్రాలను దానం చేస్తాడు. ఎవరికి అనంటే లేనివారికి. మనిషి జీవనం చేయాలంటే మొట్టమొదటిగా గాలి పరమాత్మ ఇస్తాడు కాబట్టి అది ఒకళ్ళు దానం చేయాల్సిన పని లేదు. కానీ ఆసుపత్రుల్లో మనం గనక ఏదైనా అత్యవసర పరిస్థితిలో చేరినప్పుడు అక్కడ కూడా ఆక్సిజన్ పెడతారు, అది వేరే విషయం. సర్వే సర్వత్రా పరమాత్మ మనకి వాయువు అందిస్తున్నాడు కాబట్టి మనమందరం సుఖంగా శుభంగా మనమందరం జీవనం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ముఖ్యమైనది నీరు, ఆ తర్వాత ముఖ్యమైనది ఆహారము, ఆ తర్వాత ముఖ్యమైనది వస్త్రము. కాబట్టి అన్నము, నీరు, వస్త్రాదులు లేని వారికి ఇచ్చి వారందరినీ సంరక్షిస్తూ ఉంటాడు ఈ నందగోపుడు. ఇది నందగోపుడిలో ఉండేటువంటి ఒక లక్షణం.
ఆయన ఎటువంటి వాడు? ఎంబురమాన్ నందగోపాల ఎరుందరాయ్. మాకందరికీ నువ్వు స్వామి లాంటి వాడివి, మాకందరికీ ప్రభువి. ఓ నందగోపాల, నువ్వు నిద్రలేవయ్యా అంటూ గోపబాలికలు ఆ నందమహారాజుని నిద్రలేపుతూ ఉన్నారు. ఇందాక పాసురంలో మనం చెప్పుకున్నట్టుగా నందగోపుడు ఆయనే ప్రభువు, ఆయనే రాజు, ఆయనే ఈ యొక్క సమస్త గోకులం అన్నిటినీ సంరక్షించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనలో ఉండేటువంటి ఒక ప్రధానమైన గుణం ఏమిటంటే దానము. భారతీయ ధర్మంలో దానానికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. దానం 3 రకాలు. మనకేదైనా గ్రహాలు బాగుండలేదని కానీ, లేకపోతే ఏదైనా దిష్టి తగిలింది కానీ, లేకపోతే ఏదైనా గృహంలో వాస్తు సరిగ్గా లేదని కానీ, లేదా మన జాతక ప్రభావం సరిగ్గా ఉండకపోవటం వల్ల కానీ, ఇలాంటివన్నీ కనుక ఉన్నట్లయితే వాటిని పోగొట్టుకోవటానికి కొన్ని దానాలు మనం చేస్తూ ఉంటాం. ఈ దానం వల్ల ఏమవుతుంది? పుణ్యం రాదు, దోషం పోతుంది. తన యొక్క ప్రయోజనం కోసం చేసేటువంటి దానం ఒకటి. రెండవది, అవతల వ్యక్తులకి ఏదైనా అవసరమైనప్పుడు దాన్ని దానం చేయటం వలన కీర్తి లభిస్తుంది. ఒకసారి అవసరం లేకపోయినా సరే కొన్ని దానాలు చేయబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, వాటి వల్ల కూడా కీర్తి వస్తుంది. ఎక్కడైనా కళ్యాణ మండపాలు కట్టించడం కానీ, అన్నదాన సత్రాలు కట్టించడం కానీ, వస్త్రాలు దానం చేయటం కానీ, ఏదైనా పెద్ద పెద్ద భవనాలు కట్టించడం కానీ, దేవాలయాల్లో ఫ్యాన్లు ఇవ్వటం కానీ, బావులు తవ్వించడం కానీ, ఇలాంటివన్నీ కొన్ని ఉంటూ ఉంటాయి. ఇందులోపల దానం చేసే వ్యక్తికి వద్దనుకున్న కీర్తి లభిస్తుంది. ఇది రెండో రకమైన దానం. మూడవది, తన యొక్క స్వార్థ ప్రయోజనం ఏమీ లేకుండా, కీర్తి కూడా కోరకుండా ఎవరైతే దానం చేస్తారో దానిని నిష్కామదానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానికి పరమాత్మ సంతోషిస్తాడట. మిగతా దానాల కన్నా ఇతరు ఏ కోరికలు లేకుండా కేవలం అవతల వారి యొక్క బాధలను చూసి అవి తొలగటానికి ఈయన దానం చేస్తున్నాడు అని పరమాత్మ సంతోషిస్తూ ఉంటాడట. ఇదిగో ఈ నందగోపుడు 3వ స్థానం ఏదైతే ఉందో అత్యున్నత స్థానంగా పరిగణింపబడేటువంటి నిష్కామ కర్మ. ఎటువంటి కోరికలు లేకుండా ఆయన దానం చేస్తూ ఉంటాడు. అందువలనే ఆ దాన గుణాన్ని గ్రహించి గోపబాలికలు అదే నందుడితో ప్రస్తావిస్తున్నారు. ఓ స్వామి, ఓ ప్రభువా, నీవు ఈ విధంగా అందరికీ అంబరం, వస్త్రాలు, తన్నీరు, నీళ్లను, షోరే అరం శయ్యం, ఆహార పదార్థాలన్నీ అందజేస్తూ ఉన్నావు. కాబట్టి అటువంటి ఓ నందగోపాల, ఎళుందరాయ్, నువ్వు నిద్రలేవయ్యా అని ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది కృష్ణ పరమాత్మ కదా, కృష్ణుణ్ణి ప్రార్థించకుండా ఎందుకు నందగోపుని ప్రార్థిస్తున్నారు అనంటే ఇక్కడే మర్యాద అనేది ఒక లక్షణం మనకు కనబడుతూ ఉంది. కుమారుడైనటువంటి కృష్ణుని నిద్రలేపాలంటే ముందర వాళ్ళ తల్లిదండ్రులు నిద్రలేపాలి. ఆ తల్లిదండ్రులు నిద్రలేపంగానే అర్థమైపోతుంది మన అనుమతిని కోరుకుంటున్నారు మా అబ్బాయిని నిద్రలేపటానికి అని వాళ్ళు గ్రహిస్తారు. నందుడిని గొప్ప బాలికలందరూ నిద్రలేపి ఆ తర్వాత కొంబనార్ కెల్లాం కొళుందే కుల విళిక్కే ఎంబురమాటి యశోదే అరువురాయ్. ఆ తర్వాత యశోదాదేవిని నిద్రలేపుతున్నారు. యశోద ఎటువంటిది అనంటే కొంబనార్ కెల్లాం కొళుందు కుల విళిక్కే. ఈ ప్రబ్బలి చెట్టు అని ఒకటి ఉంటుంది, చాలా అందమైనటువంటి చెట్టు. అందమైనటువంటి లతకి చిగురాకు వలె ఉండేటువంటి యశోద. ప్రబ్బలి చెట్లు నీటి ఒడ్డునే ఉంటూ ఉంటాయి. ఏదైనా బాగా వరద వచ్చిందనుకోండి, అలా వంగిపోయి మరలా లేస్తూ ఉంటాయి. యశోద అలాగా ఎన్నో కష్టాలు పడింది. రాష్ట్రంలో తన కుమారుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటన్నిటినీ తట్టుకుని జాగ్రత్తగా కృష్ణ పరమాత్మను పెంచుకుంటూ వస్తుంది, ఒక ప్రబ్బలి చెట్టు వలె. రెండవది, ఆవిడ కొళుందు కుల విళిక్కే. ఈ గోకులం మొత్తానికి ఆవిడ ఒక మంగళకరమైన దీపం వంటిది. మన సంప్రదాయం కూడా అదే చెప్తుంది. గృహాలకి గృహదీపం ఎవరే అంటే ఆ గృహలక్ష్మి, ఆ ఇల్లాలే. ప్రతిరోజు మనం దేవాలయంలో కానీ లేకపోతే ఇంట్లో పూజా మందిరంలో కానీ పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తాము. ఆ దీపం వేరు. నిత్యము సజీవంగా తిరుగాడేటువంటి మంగళదీపం ఎవరయ్యా అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు. ఆవిడనే గృహలక్ష్మి అంటారు. గృహదీపం ఆవిడ. ఆవిడ గనక మంచి మర్యాదగా
సంప్రదాయాన్ని పాటిస్తూ సమస్తమైన శుభలక్షణాలతో ఒప్పారుతూ ఉంటే ఆ గృహం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆవిడ గృహలక్ష్మి, గృహదీపం. కానీ ఇక్కడ యశోద నందుని గృహానికి ఆవిడ గృహదీపం కాదు, మొత్తం గోకులం మొత్తానికి ఆవిడ దీపం వంటిది. సకల గోకులంలో ఉండేటువంటి గృహాలన్నీ పాడి పంటలతో సస్యశ్యామలంగా సమృద్ధిగా అభివృద్ధి చెందాయి అనంటే దానికి మూల కారణం ఎవరయ్యా అంటే యశోద. అటువంటి ఓ ఎంబురుమాట్టి, నందుడోని ఎంబురుమాన్, యశోదాను ఎంబురుమాట్టి మా స్వామిని. ఆయన మా స్వామి, నువ్వు మాకు స్వామిని. ఆయన యజమాని, నువ్వు మాకు యజమానురాలవు. కాబట్టి యజమానురాలైనటువంటి ఓ యశోదామ్మ, లేచి మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. నువ్వు నిద్రలే. సమస్తమైన గోకులానికి మంగళదీపంగా ఉండేటువంటి నువ్వు నిద్రలేస్తే చాలు, నిన్ను చూసి కృష్ణ పరమాత్మ కూడా నిద్రలేచి మా యొక్క కోరికను అనుగ్రహిస్తాడు అని ఆ యశోదను ఈ గోపబాలికలందరూ ప్రార్థిస్తున్నారు నిద్రలేవమని. అంబరం ఓడయిత్తు ఓంగి ఉలగ అళందా ఒంబర్ కోమానే ఉరంగాదు ఎళుందరాయ్. ఈ నందుణ్ణి యశోదని నిద్రలేపిన తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్మను నిద్రలేపుతూ ఉన్నారు ఈ గోపబాలికలందరూ. అయ్యా, అలనాడు నువ్వు వామనావతారంలో 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని కొలిచావు, 1 అడుగుతో బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపివేశావు. అటువంటి కీర్తి కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీవు నిద్రలేవవలసింది అని ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థించారు. ఆండాళమ్మ వారికి వామనావతారం అంటే చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో వామనావతార ప్రసక్తిని అమ్మవారు చేస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఒట్టిచెరుకూరు అనేటువంటి ఊరిలో ఈ త్రివిక్రమావతార దేవాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇదొకటే దేవాలయం. కంచి మొదలైన క్షేత్రాల్లో ఉన్నది అది వేరే విషయం. త్రివిక్రమావతారం ఉన్నటువంటి దేవాలయం మన ఆంధ్రదేశంలో ఒట్టిచెరుకూరు. ఇటువంటి త్రివిక్రమావతారంలో స్వామివారు వామనుడిగా జన్మించి బలిచక్రవర్తి దగ్గర దానాన్ని అడిగి సమస్తమైన తన సామ్రాజ్యానంతా తీసుకుని తిరిగి ఇంద్రుడికి అది ఇచ్చి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించటం అనేటువంటి ఏ ప్రణాళిక ఏదైతే ఉందో అది వామనావతారంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం. ఎప్పుడైతే బలిచక్రవర్తి జలధారాపూర్వకంగా 3 అడుగుల నేల ఇచ్చాడో వెనువెంటనే వామనుడు త్రివిక్రమైపోయాడు. ఆకాశంలోకి పెరిగిపోవటం ప్రారంభించాడు. ఇంతింతై బొటుడింతై మరియు తానింతై నభోవీధిపై నంతై తోయిద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇటువంటి స్వామిని వేదం కూడా చెప్తుంది. 3 పదా విచక్రమే విష్ణు గోపాదా ఆప్య తతో ధర్మాణి ధారయన్ను. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఈ వామనావతారంలో ఉంది. కాబట్టి ఓ స్వామి, నువ్వు అలనాడు 2 అడుగులతో భూమి ఆకాశాలను నువ్వు ఆక్రమించుకున్నావు. అటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, అటువంటి నీ దివ్యమైన పాదాలను మేము ఆశ్రయించి నిన్ను నిద్రలేపుతున్నాము. కాబట్టి నువ్వు నిద్రలేవయ్యా అని ఆ కృష్ణ పరమాత్మను కూడా నిద్రలేపారు. ఆ తర్వాత శంపాన్ కడల్ అడిచ్చల్వ బలదేవా ఉంబుయం నీయం ఉరుంగ ఏలో రెంబావాయ్. ఆ పక్కనే బలరాముడు కూడా శయనించి ఉన్నాడు. ఆ బలరాముడిని ప్రార్థిస్తున్నారు. బలరాముడి యొక్క కాళ్లకు కడియాలున్నాయి. దాన్ని వీర కడియాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో పెద్దలు ఏమని చెప్తూ ఉంటారంటే, కృష్ణ పరమాత్మ జన్మించడానికి ముందర, అంటే బలరాముడు కూడా జన్మించడానికి ముందర పుట్టిన పిల్లలందరినీ కంసుడు వధించేశాడు కదా. కృష్ణ పరమాత్మ పుట్టడానికి పూర్వం పుట్టినటువంటి బలరాముడు జీవించి ఉన్నాడు. కాబట్టి అతడు జీవించి ఉండటం వలనే కృష్ణ పరమాత్మ బతికి ఉన్నాడు అనేటువంటి భావనతో తల్లిదండ్రులు బలరాముడి యొక్క కాళ్లకు వీర కడియాలు వేశారట. నాయన, నీ వల్ల కృష్ణ పరమాత్మ బతికి బట్టగొడుతున్నాడు అని. అటువంటి వీర కడియాలతో శోభిలుతూ ఉంటాడు బలరాముడు. భాగవతంలో కూడా ఒక మాట ఉంది. ప్రళంబాసురుడు వధ చేసేటప్పుడు ఆ ప్రళంబాసురుడు నరుడు రూపాన్ని ధరించి బలరాముని వీపు మీద పెట్టుకుని వేగంగా పరిగెడుతూ ఉంటాడు ఆటలో భాగంగా. అలా దూరంగా తీసుకెళ్ళి చంపివేద్దామని.
కానీ కాసేపు అయ్యేసరికల్లా బలరాముడు చాలా బరువుగా అయిపోయాడు ఆయన యొక్క భుజాల మీద. దాంతో ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాలేదు. ఆ ప్రళంబాసుడికి రయోద్రేకంబు మాని దైత్యుడు నరాకారంబు సాలించి భీకర దైత్యాకృతి నేగే హేమకటక కల్పంబుతో రాముతో అని పోతన భాగవతంలో చెప్పబడింది. ప్రళంబాసురుడు ఈ బలరాముడి యొక్క బరువుని తట్టుకోలేక ఆ యొక్క మనిషి ఆకారాన్ని వదిలేసి భయంకరమైన రాక్షస రూపంతో పరిగెడుతూ ఉన్నాడు, భుజాల మీద బలరాముడిని మూసుకుంటూ. ఆ బలరాముడి యొక్క పాదాలకు ఏమున్నాయంటే హేమకటక కల్పంబుతో బంగారు కడియాలు ఉన్నాయంట. బంగారు కడియాలతో తెల్లగా ప్రకాశించేటువంటి బలరాముణ్ణి భుజాల మీద బరువు మోయలేక పరిగెట్టేటువంటి ఈ నల్లలైన రాక్షసుడు ఎలా ఉన్నాడు అనంటే తటిల్లతలతో కూడుకున్న చందమామ పైన నల్లని మేఘాలు కప్పినట్లుగా అని అభివర్ణిస్తాడు. కాబట్టి అమ్మవారు చూడండి ఎంత సూక్ష్మ పరిశీలన ఆండాళమ్మవారికి. బలరామునికి ఉండేటువంటి కడియాల ప్రస్తావన భాగవతంలోనిది. అటువంటి భాగవత ప్రస్తావనతో ఈ అద్భుతమైన పాశరాన్ని ఆవిష్కరింపబడటం అనేటువంటిది మనకందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. తిరుప్పావై సకల వేద సారము, అదొక అమృత భాండము. బెల్లం చూడండి, ఎక్కడ ఏ చిన్న ముక్క తీసుకుని చప్పరించినా తీయగానే ఉంటుంది. చెరుకుగడలో ఏ ముక్క కొరికినా సరే తీయగానే ఉంటుంది. అదేవిధంగా తిరుప్పావైలో ప్రతి పదము ప్రతి భావము పూర్వాచార్యులు పెద్దలు చెప్పినటువంటి ఏ భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూక్ష్మంగా సుందరంగా రసబంధురంగా భక్తిభావయుతంగా మనకందరికీ అందించి ఆ మహోన్నతమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది అమ్మవారు. ఈ విధంగా గొప్ప బాలికలు, ఓ బలరామా నువ్వేం చేస్తావంటే నీ తమ్ముడితో కలిసి నిద్రలేవవలసింది అని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ పాసురంలో ఉండేటువంటి 2-3 అర్థాలు మనం చూద్దాం. ప్రాచీన కాలంలో ఈ భారత భూమి అంతా నిరంతరము యజ్ఞాలు చేయటం వలన కలిగినటువంటి వేడి ఏదైతే ఉందో యజ్ఞాగ్ని వేడి, ఆ యజ్ఞాగ్ని వేడితో ఈ భారత భూమి అంతా ఉందట. అంటే ఎక్కడ చూసినా యజ్ఞాలే, ఎక్కడ చూసినా దేవతలు ప్రత్యక్షమే. అదొక అద్భుతమైనటువంటి ప్రపంచం గత కాలంలో కొనసాగింది. లేదా జలధారలతో ఈ భరత భూమి అంతా దాన జలధారలతో తడిసింది. అనేక మంది అనేక రకాలుగా దానాలు చేసి 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 ఈ భరత భూమి అంతా తడిసిపోయింది. వేడెక్కితే యజ్ఞలతో వేడెక్కాలి, తడిస్తే దాన జలధారలతో తడవాలి. ఈ అద్భుతమైనటువంటి ఒకప్పటి భారత భూమిని అమ్మవారు ఈ నందగోపుడిచ్చేటువంటి దానము అనేటువంటి శబ్దం ద్వారా వ్యక్తీకరిస్తుంది. కృత త్రేత ద్వాపర యుగాలలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనలు ఈనాడు కలియుగంలో జరగట్లేదు. కాబట్టి కలియుగంలో తిరిగి అటువంటి దాన జలధారలు యజ్ఞాగ్ని నిరంతరము సాగటం వలన ధర్మం వృద్ధి చెంది సమాజం ఏర్పడుతుంది అనేటువంటిది ఆండాళ్ళమ్మవారి యొక్క మనోభావన. రెండోది శ్రీ వైష్ణవ సంప్రదాయం కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎవరైనా సరే శ్రీ వైష్ణవుడిగా జీవనం కొనసాగాలి అనంటే ముందర ఆచార్యుణ్ణి శరణు వేడి ఆయన ద్వారా మంత్రాన్ని పొంది ఆ మంత్రం ద్వారా భగవంతుడిని పొంది ఆ భగవంతుడి యొక్క పొందుగుతో ఉన్నటువంటి భాగవతులను కూడా వారిని యొక్క శరణాగతి కూడా కోరి తన జీవితాన్ని పండించుకోవాలి. ఇది వైష్ణవులు చేయవలసినటువంటి కర్మ విధానం, జీవనం. ఆండాళమ్మవారు ఇందులో ఇది చక్కగా ఆవిష్కరించింది. మనకందరికీ కృష్ణ పరమాత్మ అనేటువంటి భగవంతుడు మనకి లభించాలి అంటే ఆచార్యుడు నందగోపుడు. కాబట్టే గోపబాలికలందరూ ఏం చేశారు, ముందరగా ఆ యొక్క నందుని నిద్రలేపారు. అయ్యా ఆచార్యుడు నువ్వే, నిన్ను మేము శరణాగతి వేడుతున్నాము, పరమాత్మని చేరుకునే మార్గం చూపించు అని ఆచార్య రూపంలో ఉండేటువంటి నందగోపుడిని ప్రార్థన చేశారు. మంత్రం ఎవరు అంటే యశోద. ఆ యశోద యొక్క మంత్రం, యశోద సహజంగా పిల్లలందరూ తల్లి మాట తొందరగా వింటారు.
దేవుడు దేనికి వశం అవుతాడు? మంత్రానికి వశం అవుతాడు. మంత్రాధీనతం దైవం. మంత్రానికి అధీనుడు దైవం. అటువంటి మంత్రస్వరూపిణి ఎవరు అంటే యశోద. కాబట్టి ఏం చేశారంటే నందుణ్ణి ప్రార్థించిన తర్వాత యశోదని ప్రార్థించారు. అమ్మా నిద్రలేవమ్మా, ఈ సమస్తమైన గోకులానికి అందరికీ నువ్వే మంగళదీపానివి, అంటే మాకు కూడా మంగళదీపానివి నువ్వే. కాబట్టి నువ్వు కనుక కృష్ణ పరమాత్మ కనుక చెప్పినట్లయితే ఆయన నిద్రలేచి మా కోరికలు నెరవేరుస్తారు, మా వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రతం కనుక పరిపూర్ణం కనుక అయినట్టయితే చక్కని వర్షాలు కురుస్తాయి. వర్షాల యొక్క లేమితో ఈ గోకులం అంతా అల్లాడిపోతూ ఉంది. వర్షాలు కురిస్తే చక్కగా ఆవులకి మేత దొరుకుతుంది. దానివల్ల ఆవులు సమృద్ధిగా పాలు పెరుగు ఇస్తాయి, వాటితో జీవనం కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి మహత్కార్యం అంతా నీ మీద ఆధారపడి ఉంది ఓ తల్లి. మంత్ర రూపంలో నువ్వు ఈనాడు యశోదా రూపంలో మాకు నిలిచావు, నిద్రలేవు తల్లి అని చెప్పి ఆ మంత్రాన్ని అనుసంధించారు. మంత్ర అనుసంధానం అయిన తర్వాత వెంటనే మనకు కలిగేది ఏమిటంటే భగవత్ సాక్షాత్కారం, అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం. కృష్ణుని నిద్రలేపారు. కృష్ణుడు ఎటువంటి వాడు అని అంటే 3 అడుగులతో సమస్తమైంది ఆక్రమించి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపివేసి ఇంద్రుడికి సమస్తమైనటువంటి రాజ్య సంపదను ఇచ్చాడు. అట్లాగనే ఓ పరమాత్మ శ్రీకృష్ణ, మాలో ఉండేటువంటి అహంకారాన్ని తొలగించు. ఈ అహంకారానికి పాతాళానికి తొక్కేసేయి మా అహంకారాన్ని, ఒకవేళ ఏదన్నా కొద్దిగా ఉంటే. మమకారాలు అవన్నీ తీసేయి, నీ మీద ఉన్న మమకారం తప్ప. మాకు ఇంకే సహకారం అక్కర్లేదు, నీ సహకారం తప్ప. కాబట్టి అహంకార మమకార సహకారాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వే చూచి మమ్మల్ని సంరక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఫలం వ్రతం అనుకూలంగా సఫలీకృతం అవటానికి నీ యొక్క అనుగ్రహం కావాలి, నువ్వు ఆ యొక్క ఉపకరణాలు ఇవ్వు అని ఆ భగవంతుని ప్రార్థించటం. 4వది భాగవతుడు బలరాముడు. ఆయనే రామావతారంలో లక్ష్మణస్వామి, తర్వాత కాలంలో రామానుజుడు, ముందర కాలంలో ఆదిశేషుడు ఎల్లప్పుడూ వైకుంఠంలో ఉంటాడు. ఎల్లప్పుడూ స్వామివారిని అంటిపెట్టుకుని ఉంటాడు ఆయన. భాగవతుడు ఆయన. కాబట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడు, మంత్రము, భగవంతుడు, భాగవతుడు అనేటువంటి 4 అంశాలను ఒక చక్కని పాసురంలో ఇమిడ్చి, అయ్యా మీరందరూ మంత్రం చదువుతారో చదవరో, వైష్ణవులు అవుతారో అవ్వరో, భగవంతుడిని పొందుతారో పొందరో, భాగవతులు అవుతారో అవ్వరో, కానీ ఈ పాసురం కనుక చదువుకున్నట్లయితే ఈ 4 భావాలు మీలో పరిపూర్ణంగా పాదుకొని మీరు చక్కని వైష్ణవులై విష్ణుతత్వాన్ని ఆవిష్కరింపచేసుకుని లోకాలన్నింటినీ సమంగా చూస్తూ జీవన సౌభాగ్యాన్ని పొందండి అని అమ్మవారు చెప్పిన అద్భుతమైన పాసురం ఈ పాసురం. ఇటువంటి వేదాంత రహస్యాలు అన్నిటికీ మించి మర్యాద. గబాలను మన ఇళ్లలో ఏం చేస్తామంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా పిల్లలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఒక్కోసారి దానికి వ్యతిరేకత కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక ఉమ్మడి గృహంలో అందరూ కలిసి పడుకోవటం, పెద్దవాళ్ళని ముందర పలకరించి తర్వాత చిన్నవాళ్ళ దగ్గరికి రావటం అనేటువంటిది ఒక గృహస్థ మర్యాద, ఒక కుటుంబ మర్యాద, ఒక జీవన సౌకుమార్యం. ఇదిగో ఈ పాసురంలో మనకందరికీ కనిపిస్తుంది. అందువల్లనే పెద్దవాళ్ళైనటువంటి నందుణ్ణి, తర్వాత యశోదని, ఆ తర్వాత ముచ్చటగా ఉండే కృష్ణుణ్ణి బలరాముణ్ణి మేలుకొల్పటంలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యం ఉంది, మనకి తెలుసు. మాతృమూర్తినే ముందర లేపాలి నిద్రలో. కానీ వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఆచార్యుడు ముందు కాబట్టి ఆచార్య స్థానంలో ఉండేటువంటి నందుణ్ణి, మంత్రస్థానంలో ఉన్నటువంటి యశోదని, భగవత్ స్థానంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని, భాగవత స్థానంలో ఉన్నటువంటి బలరాముణ్ణి ప్రార్థించటం అనేటువంటి ఒక అనుక్రమణిక, ఒక వైష్ణవ పరిమళం ఏదైతే ఉందో అది ఇందులో మనకందరికీ గొప్పదైనటువంటి ఆహ్లాదాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. ఈ విధంగా ప్రతి పాసురము ఆండాళమ్మవారు రచించినటువంటి తిరుప్పావైలో ప్రతి పాసురంలో ఎన్నెన్నో రహస్యార్థాలు, ఎన్నెన్నో విశేషాలు, ఎన్నో మహోన్నతమైన అంశాలు, అటు ఆధ్యాత్మిక జీవన వైభవాన్ని తెలియచేస్తూనే ఇటు సామాన్యమైనటువంటి మానవ లౌకిక జీవన మర్యాదను
తెలిపేటువంటి అద్భుతమైనటువంటి తత్వం ఇందులో ఆవిష్కరింపబడుతూ ఉంది. అటువంటి ఈ పాసురంలో మనమందరం ఈ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని చూచుకుంటూ ఆ ఆండాళ్ళమ్మవారు ఉపదేశించినటువంటి విధానాన్ని మనం అనుసరిస్తూ ఈ పాసురంలో ఈ నలుగురిని ఆండాళ్ళమ్మవారు తన తోటి వారందరితో కలిసి నిద్రలేపగా ఆ తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్సుకత వినేటువంటి భక్తులకందరికీ లభిస్తూ ఉంటుంది. అటువంటి తర్వాత పాసురంలో ఉండేటువంటి విశేషాలను మనం తెలుసుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్వశ్చిష్ట మాలిక బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.